రాపూరు పట్టణంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలని కోరుతూ జేఏసీ సభ్యులు ఎంపీడీఓ భవానికి వినతి పత్రం సమర్పించారు. ప్లాస్టిక్ కవర్లు ప్రధాన వీధుల్లో అస్తవ్యస్తంగా పేరుకుపోయి ఉన్నాయని, పారిశుద్ధ్య సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారని అర్జీలో పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు డ్రైనేజీల్లో పేరుకుపోవడం వల్ల నీరు నిలిచిపోతున్నాయని, ఆహార వ్యర్థాలతో కూడిన ప్లాస్టిక్ కవర్లను తినడం వల్ల పట్టణంలోని మూగజీవాలు అనారోగ్యానికి గురవుతున్నాయని పేర్కొన్నారు. వ్యాపారస్తులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, ప్లాస్టిక్ బదులు గుడ్డ సంచుల వాడకాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు. వినతి పత్రం స్వీకరించిన ఎంపీడీఓ భవానీ ప్లాస్టిక్ నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు జేఏసీ సభ్యులు గంగిశెట్టి వెంకటేశ్వర్లు, షేక్ సికిందర్, సుహేల్, ఆరిఫా బేగం, కొండాపురం కస్తూరి పాల్గొన్నారు. మేము రాపూరు జేఏసీ తరపు నుంచి వచ్చాము. ఈ మధ్య మన రాపూరు పట్టణంలో అనేక సమస్యలు మనం చూస్తున్నాం. దాంట్లో ప్రధానమైన సమస్య ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల రోడ్లపైన మరియు మురికి కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ మనం ఇంట్లో నుంచి వేసే చెత్త కానీ, బయట వేసే చెత్త కానీ, చాలా వ్యర్థాల వల్ల మన రాపూరు పట్టణంలో ఒక అందమైన రాపూరు అనేది మర్చిపోయి ఒక చెత్త రాపూర్ అనే ఒక పేరు వచ్చేసింది. దాన్ని నిర్మూలించడానికి మనం అందరం కలిసి దాన్ని రాపూర్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మించడానికి మనం అందరం ఐకమత్యంగా పోరాడి మనం అందరం కలిసి దీన్ని నిర్మించాలని మేము ఈరోజు ఎంపీడీఓ మేడం దగ్గరకు వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రం ద్వారా రాపూర్లో ప్రతి ఒక్కర వ్యాపారస్తుల దగ్గర మరియు ప్రజలకి అవగాహన కల్పించి వాళ్లకు దీనిపై ప్రత్యామ్నాయం చూపించి దీని ప్లాస్టిక్నే వ్యర్థాలని మనం రాపూర్లో లేకుండా చేసి మనం తిరిగి మన రాపూర్ అందాన్ని తిరిగి తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నామని మనం ఎంపీడీఓని కోరుకుంటున్నాం. పేరు సికిందర్, ఏఎంసీ డైరెక్టర్గా ఉన్నాను రాపూర్ మండలానికి. ప్రస్తుతం మన రాపూర్లో చూడాలంటే ప్రతి యూట్యూబ్లోనూ అన్ని దగ్గరలా ఫేస్బుక్లోనూ చూపిస్తున్న అందాలన్నీ మన చుట్టుపక్కల ఉండే ప్రకృతి సోయగాలు చూపిస్తున్నారు. కానీ రాపూర్ పట్టణం లోపల ఏ పక్క చూసినా, ఏ సందులో చూసినా, ఏ గొంతులో చూసినా చెత్తగానే కనబడుతుంది. పంచాయతీ వాళ్ళు చెత్తను రోజు ఎత్తడం జరుగుతూనే ఉంది. కానీ ఎత్తిన చెత్తలో 75% ప్లాస్టిక్ కవర్లుగానే కనబడతా ఉన్నాయి. ఈ చెత్త బయట వేయడం వల్ల గాలి కొట్టుకొని పోయి కాలువల్లో పడిపోయి డ్రైనేజీ క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు పడే క్లోజ్ అయిపోతూనే ఉన్నాయి. ఏ పక్క చూసినా చెత్తే కనపడుతుంది. దీంట్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్ కవర్ల వల్లే వస్తుంది. ప్లాస్టిక్ అనే పదం 3 అక్షరాలే, కానీ అది దానివల్ల వచ్చే వ్యర్థాలు, నష్టాలు చాలా వరకు ఉన్నాయి. రాయాలనుకుంటే దాని గురించి ఒక పుస్తకమే రాయవచ్చు. దానివల్ల జంతువులకు ఇబ్బంది కనబడుతుంది. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల జంతువులకు కూడా కడుపులో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా హోటల్స్లలో కానీ, బయట బజార్లలో కానీ ఏ సరుకు ఏం కొన్నా కానీ ప్లాస్టిక్ కవర్ ఇవ్వడం సర్వసాధారణం. కానీ దానివల్ల జరిగే నష్టాలు, అనర్థాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఎంపీడీఓ గారు మేడం దగ్గరకు వచ్చేసి విన్నవించుకోవడం జరిగింది. దీనిపైన మేడం గారు సానుకూలంగా స్పందించారు. నమస్కారం, నా పేరు కొండాపురం కస్తూరి, రాపూరు అభివృద్ధి జేఏసీ మెంబర్ని. రాపూరు మండలంలో ఈ ప్లాస్టిక్ రహిత రాపూరు మండలంగా చేయాలని ఈరోజు రాపూరు ఎంపీడీఓ మేడం గారికి మేము జేఏసీ తరఫున ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు అది భూమిలో ఇనిగిపోకుండా అలాగే ఉండి కాలుష్యాన్ని చాలా దెబ్బతీసే విధంగా ప్రజలకి అనారోగ్య సమస్యలు వచ్చే విధంగా ఉన్న ఈ ప్లాస్టిక్ వల్ల ఆ ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దాలనే మా సంకల్పము. అలాగే రాపూరు మండలము అభివృద్ధి పదంలో అభివృద్ధి కావాలని, డెవలప్మెంట్ కావాలనే ఈ సంకల్పం మేము చాలా దృఢంగా పెట్టుకొని ఉన్నాము. మా జేఏసీ తరఫున, రాపూర్ మండలం జేఏసీ తరఫున ప్రతి ఒక్కరు కూడా, మీడియా వాళ్ళు కావచ్చు, ఇట్లా ప్రెస్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాపూర్ మండలం, రాపూర్ అభివృద్ధి కార్యక్రమాలకి మీ అందరూ కూడా మీ సహకారం మాకు తోడ్పాటుని అందించాలని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. ఈ జేఏసీ తరఫున నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాపూర్ అభివృద్ధి జేఏసీ. జై హింద్. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలను
విరజిల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.